యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్య నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుని యొక్క శక్తి ప్రసన్నత మిమ్మల్ని కమ్ముకును గాక. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. షియోన్లో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆయన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన ఈ ఉదయకాల సమయంలో జరిగించబోతున్నాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమాల ద్వారాగా ఎంతో మంది ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు, గొప్ప కార్యాలు మీ జీవితాల్లో అనుభవిస్తున్నారని సాక్ష్యం ఇస్తున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నేను నీకు సహాయము చేసేదను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నాడు. నేను మీకు సహాయము చేసేదను. దేవుని బిడ్డలారా, చాలా మంది అవసరాల్లో ఉన్నారు, చాలా మంది అక్కర్లో ఉన్నారు. అవసరాలు లేని మనిషే లేడు, అవసరాలు లేని కుటుంబమే లేదు. దేవుని సహాయం ప్రతి వారికి అవసరమై ఉంది. ఆయన సహాయం చేయకపోతే మనం అడుగు కూడా వేయలేం. ఎలాంటి కార్యం జరగాలన్నా, ఎలాంటి అద్భుతం జరగాలన్నా, ఎలాంటి మేలు మనం పొందాలన్నా దేవుని సహాయాన్ని మనం పొందాలి. అందుకని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీకు సహాయము చేయబోతూ ఉన్నాను. శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు సహాయము చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన కుడి చేతిని పట్టుకోబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉండి మాటలు వింటున్నారో, ఎలాంటి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎలాంటి మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో దేవుడు అంటున్నాడు, నేను మీకు సహాయం చేయబోతున్నాను. దేవుడు సహాయం చేస్తేనే మీరు వర్ధిల్లుతారు. దేవుడు సహాయం చేస్తేనే ఉద్యోగంలో దీవించబడతావు. నీ వ్యాపారంలో, నీ పిల్లల విషయంలో, నీ గర్భఫల విషయంలో, ఎలాంటి కోణంలో నువ్వు దీవించబడాలన్నా, ఏ రీతిలో నువ్వు ఆశీర్వదించబడాలన్నా, ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్ళాలన్నా దేవుని సహాయం పొందాలి. దావీదుకు దేవుడు సహాయం చేశాడు గనక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని సహాయం పొందుకోవాలి. యోబుకు దేవుడు సహాయం చేశాడు గనక రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా అలాంటి సహాయాన్ని పంపించబోతున్నాడు. శద్రక్, మేషక్, అబేద్నెగోలకి దేవుడు సహాయం చేశాడు గనక అగ్నిగుండం లాంటి శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి విడిపించబడ్డాడు. దానియేలుకి దేవుడు సహాయం చేశాడు గనక సింహాల బోన్ నుంచి విడిపించబడ్డాడు. ఈ రోజు మీ పరిస్థితులు ఎలాగున్నాయి? మీ జీవితం ఎలాగుంది? నీ బ్రతుకు ఎలాగుంది? అయితే దేవుని సహాయం నీకు కావాలి. ఆయన సహాయం లేకుండా మనం ఏమి కూడా చేయలేము దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు ఈరోజు మన అందరిని చూసి, మన స్థితిగతులు చూసి, మన పరిస్థితులు చూసి ప్రభు ఇస్తున్న వాగ్దానం, నేను మీకు సహాయం చేయబోతున్నాను. హల్లెలూయా. ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు? ఎంతమంది వింటున్నారు? ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం చేస్తే అద్భుతం జరుగుతాయి, ఆశ్చర్య కార్యం జరుగుతాయి, మహిమ కలిగిన కార్యం జరుగుతాయి. ఊహించని కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు చేయటానికి తన చేతిని సహాయం కొరకు ఆయన పంపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా, ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నారు. నేను మీకు సహాయము చేసేదినని చెప్పావు కనుక నాయన, శ్రమల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నవారు, రుణాల్లో ఉన్నవారు, గర్భఫలం లేక బాధపడుతున్నవారు, కోర్టు కేసులో ఉన్నవారు, యేసు నామములో నీ సహాయం పొందుదురుగాక ప్రభువా. వారి జీవితాల్లో, వారి బ్రతుకులో అద్భుతం జరుగునుగాక. ఉదయకాల సమయంలో ఒక్కొక్క బిడ్డను దీవించండి, ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించి నీ ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామముపేట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడిస్తున్న వాగ్దానం, నేను మీకు సహాయం చేయబోతున్నాను. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం చేస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.